దైవజనుడు నిజమైన దైవ సేవకుడు వాక్యము ఎడల ఆయనకు ఉండవలసిన దృక్పథం ఏంటి, వాక్యం ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి, వాక్యాన్ని ఎలాగున అతను దాన్ని ప్రకటించాలి. 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము, ఏ లేఖనము ఆ లేఖనం ఈ లేఖనం కాదు, కొత్త నిబంధన పాత నిబంధన కాదు, ఆశీర్వాదం ఒక్కటే కాదు, శాపము విమోచన క్షమాపణ అన్ని కలిగిన ప్రతి లేఖనము దేనికట, దేనికి, ఏం చేయడానికి, ఉపదేశించడానికి, రెండవది ఖండించడానికి, మూడవది తప్పుదిద్దడానికి, నాలుగవది నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మేము మా బైబిల్ కోర్స్ ప్రారంభించి దేవుని సేవకు నన్ను నేను సమర్పించుకొనక మునుపే దేవుని వాక్యాన్ని సండే స్కూల్లో, యవనస్తుల్లో, సువార్తల్లో, బైబిల్ కాలేజీకి వెళ్ళక మునుపే నేను ప్రకటించుచూ ఉండగా నేను ఈ 4 పాయింట్లు ఇది ఉపదేశించాలి. మంచి మాటలు దేవుని బిడ్డలకు ఉపదేశించాలి, అలాగనే పాపము చేస్తుంటే ఖండించాలి, తప్పు జరుగుతుంటే దిద్దాలి, అలాగే నీతి యందు శిక్ష వేయుటకు ఈ వాక్యము శ్రేష్టమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క పరిచర్య జీవితంలో, నేను పాస్టర్గా పనిచేసే అనుభవంలో, దైవజనుడిగా దేవుని వాక్యాన్ని సిద్ధపడి సంసిద్ధులమై దేవుని వాక్యం చెప్పడమే నా పరిచర్యలో ముఖ్యం తప్ప మనుషుల యొక్క వారిని ప్లీజ్ చేయడము, వారికి ఒక సొత్తుగా ఉండడము, వారి ఫర్గా ఉండడము, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సిస్టమ్ ఈజ్ సిస్టమ్. ఆ సిస్టంలో దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ పోవడమే. దేవుడు ఎంత కాలము సమయం ఇస్తాడో అంతకాలము దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండి చెప్పుకుంటూ వెళ్ళడమే. మీకు అనేక సార్లు చెప్పాను, దేవుని వాక్యము ఒక పూట ఒక వచనము ఒక అధ్యాయం తీసుకొని చెప్పడము చాలా ఈజీ పని. ఆ సమయంలో ఇక్కడ ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవ గురించి ఒక వాక్యం చెప్పచ్చు, ఇంకేమైనా ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ గురించి చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ లుక్స్ లైక్ ఏ టార్గెటింగ్, ఇట్స్ లుక్స్ లైక్ ఏ మా కొరకే ఈ వచనం తీసుకొని చెప్పాడు. ఇవన్నీ మీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ చిన్ననాటి నుండి నేను పుట్టి పెరిగిన సంఘాన్ని బట్టి ఇవన్నీ పాస్టర్లు పడ్డ శ్రమలన్నీ నేను చూసా. అందుకని నేను పరిచర్యలో రాగానే బాప్టిస్ట్ సంఘపు యొక్క పుల్పిట్ నాకు ఇవ్వబడగానే ఈ పుల్పిట్ చాలా అద్భుతమైంది. ఇదేనే కాదు, ఏ సంఘంలో పుల్పిట్ అయినా ఒక అద్భుతమైన శ్రేష్టమైన బలిపీఠం ఇది. ఈ బలిపీఠాన్ని సాధారణమైన తుచ్చమైన మనుషుల కొరకు, వాళ్ళ అహాల కొరకు, వాళ్ళ ద్వేషం కొరకు దీన్ని ఒకవేళ నేను ఉపయోగిస్తే, స్వార్థం కొరకు ఉపయోగిస్తే నేను శాపగ్రస్తుడిని అవుతాను. ఇది దేవుని వాక్యము పులిపిట్ ఇవ్వబడ్డప్పుడు బైబిల్లో నేను ఎందుకు ఆయా సందర్భాల్లో ఒక వాక్యాలు తీసుకుని ఎందుకు చెప్పను అంటే, ఏదో క్రిస్మస్, ఏదో రిపబ్లిక్ డేనో, ఈస్టర్ వస్తే తప్ప నా సిరీస్ నుంచి నేను ఎందుకు బయటికి రానంటే, దేవుని వాక్యము పద్ధతి ప్రకారం వెళ్తూ ఉండగా ఒక అద్భుతమైన మార్పును మనం చూడగలుగుతాం. అది నేను వ్యక్తిగతంగా నా యొక్క పరిచర్య అనుభవంలో నేను చూశాను. ఎక్కడైనా మనము చిన్న చిన్న అరుపులు గొడవలు చేసుకొని మళ్ళీ సద్దుమణిగి మళ్ళీ పండగలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం. మా సంఘాల్లో అక్కడ ఉంటే కత్తులు పొడుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ యొక్క సమావేశపు గొడవల్లో ఉన్న సంఘాలతో మేము పనిచేసి వచ్చినప్పుడు నేను నమ్మింది ఏంటి అంటే, పులిపిట్లో స్వచ్ఛమైన వాక్యం బోధించబడితే అది ఎటువంటి సంఘమైనా అద్భుత రీతిగా మార్పు వస్తుంది. ఎంతటి వాడైనా మారుతాడు, ఎంత వేషధారైనా మారుతాడు, తప్పుటైన వాడైనా మారుతాడు, వర్గభేదాలు ఉన్న వాళ్ళైనా మారుతారు. అది వాక్యం మనిషి కాదు మార్చేది. ఎవరు మారుస్తాడు? వాక్యం మారుస్తుంది. సో బైబిల్ స్టడీ వాళ్ళు వచ్చే వాళ్ళకి తెలుసు. నేనంటాను, స్పీకర్ కొరకు ప్రార్థన చెయ్యొద్దు. స్పీకర్ కొరకు ప్రార్థన చేయకుండా ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే బోధించేవాడు ఆయన తన మాట బోరగా బోధిస్తాడు, కానీ ఆ పని చేయాల్సిన సందేశం పని చేయించాల్సిన బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుంది, మనిషిది కాదు. ఐ బిలీవ్ దట్.
అందుకని నేను ఈ యొక్క 15 సంవత్సరాల ఈ పాస్టర్ లైఫ్లో నా మిషనరీ టీచింగు, సండే స్కూల్, బైబిల్ కాలేజ్ టీచింగ్ అన్నిట్లో పక్కన పెడితే ఈ పుల్పిట్లు దేవుడు నాకు ఇచ్చిన కాడి నుండి ఇది నాకు 9వ గ్రంథం మార్కు సువార్త. ఇంతకు మునుపు నెహెమ్యా, రోమన్స్, ఎజ్కేల్, అపోస్తుల కార్యం, యోబు, మత్తయి, నిర్గమకాండం, ఇర్మియా దాకా నేను బుక్ వెంబడి బుక్ ధ్యానిస్తూ వెళ్తూ ఉంటాను. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన సెట్ చేసుకుంటూ వస్తాడు. ఆ సందర్భానికి తగిన రీతిగా, ఆ రీతిలుగా ఎప్పుడు ఏ సందర్భం, ఏ అవసరం ఉన్నదో, ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నదో మనకు తెలియదు. ఆ సందర్భాలన్నింటినీ ఆయన బోధిస్తూ వస్తాడు. ఎవరు కన్నీటితో వచ్చి మనకు స్పందిస్తారో తెలీదు. ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ 90 మంది ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని అనుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. అందుకని నేను చెప్తాను సంఘంలో, అయ్యా మీకున్న సమస్యలు ఏదైనా ఉండొచ్చు, మీరు 10% మాత్రమే, ఆ 10% 5 మంది ఇట్లు 5 మంది ఇట్లు మీరు పోరాడుకుంటూ ఉండొచ్చు. సంఘానికి 90% మంది దే ఆర్ జస్ట్ కమింగ్ ఫర్ ద చర్చ్. వాళ్ళు మందిరం కోసం మాత్రమే వస్తారు, దేవుని కొరకు మాత్రమే వస్తారు, దేవుని వాక్యం వినడానికి మాత్రమే వస్తారు, బలలో చేయి పెట్టుటకు మాత్రమే వస్తారు, తమకి ఇవ్వబడిన కానుకలు దేవుడిచ్చిన ఆ యొక్క ఆఫరింగ్స్ ఇవ్వడానికి మాత్రమే వస్తారు. అక్కడ చెప్పే పాస్టర్ ఈయన, సెక్రటరీ ఈయన, ప్రెసిడెంట్ ఈయన, వాళ్ళు వీళ్ళకి సంబంధమే లేదు. 90% వచ్చామా, ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళామా. అవునా కాదండి? అవుననేవారు ఆమెనందామా? మనకి ఏమైనా అవసరమా ఇక్కడ పాస్టర్ ఎవడో?